ఆంధ్రప్రదేశ్లోని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పదవి బాధ్యతలు వచ్చినాయి కదండి. ఎలా పనిచేస్తున్నారు? ఆయన పని విధానం ఎలా ఉందంటారు? ఆయన సూపర్ అండి, బాగా పనిచేస్తారు. హెల్పింగ్ నేచర్ బాగా ఉంది, పేద ప్రజలకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా కొంచెం అన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం. అంటే ముఖ్యంగా ఆయన 5 శాఖలు తీసుకొని ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు కదా. దేశం మొత్తం కూడా ఆయన పేరు తలుచుకునే విధంగా దేశంలో నిజాయితీ గల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి స్థానంలో ఉన్నారని చెప్పి మొన్న ఒక సర్వేలో తేలిందండి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్నే కాకుండా దేశం మొత్తం కూడా ఆయన పేరు తెలియడం అనేది ఎలా అనిపిస్తుందండి ఒక తెలుగువాడు అయ్యుండి? చాలా బాగా అనిపిస్తుందండి. అట్లా అయితే కరెక్ట్ నాయకుడు అనేది మనకు లేరు, నాకు తెలిసి. అయితే అంత పర్ఫెక్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన ఇప్పుడు పోయినట్టే. ఆయనకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా అంతకుముందు. ఇప్పుడు మనకు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఓన్లీ. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి జరుగుతుంది అంటారా? జరగాలండి 100%. మరి ఆయన చేతిలోనే ఉంది కదా, మనం చెప్పలేం. ఆయన రాజకీయం ఎలా అనిపిస్తుందండి మీకు? అంటే ఎక్కువగా సనాతన ధర్మం, హిందూ ధర్మాల గురించి పరిరక్షించాలి అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ బట్టి చూస్తే కంపల్సరీ ఉండాలి కదండి. అది కూడా హిందూస్ కాబట్టి కంపల్సరీ అవన్నీ ఉండడమే బెటరు. హిందూ ధర్మం నిలబెట్టాలని. అంటే ముస్లిం పాలన ఎక్కువ, ముస్లిం గొడవలు ఎక్కువ అవుతున్నాయి, అవి కూడా చూసుకోవాలి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం కోసం ఆయన ఉన్నట్టు మాట్లాడితే ఆయన వ్యతిరేకిస్తూ చాలా మంది కూడా తిడుతున్నారండి. అది ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్న వాస్తవం చెప్పడం తప్పంటారా? ఎవరికైనా మంచి చెప్తే చెడుగానే అనిపిస్తుంది కదండి. కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉంటే కంపల్సరీ వెనకాల ఎవరికొళ్ళు ఏదో కామెంట్ చేస్తారు, అవన్నీ పట్టించుకోకూడదు కదా. ఓకే, ఆయన పని ఆయన చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? అంటే నెక్స్ట్ 29లో కానీ 34లో కానీ చాలా మంది కూడా అయ్యే అవకాశం ఉందంటారు, కొంతమంది కాదు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటండి? 100% అవ్వచ్చు ఖచ్చితంగా. మీ సపోర్ట్ అయితే ఆయనకే ఉంటుందంటారా? పక్కా. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏం చెప్తారండి? ఏం చెప్తారంటే పర్ఫెక్ట్ లీడర్ అంటారా? రైట్.